హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తాన్వి కిచెన్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొర్రలతో దద్దోజనం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. రెసిపీ అనేది నెవర్ మిస్ రెసిపీ ఇది. సో అంత బాగుంటుంది. అలానే వెయిట్ లాస్ రెసిపీ, సో అలానే సమ్మర్ రెసిపీ కూడా. సో దాన్ని అయితే ఎలా చేయాలో చూసేద్దాం మనం. సో ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాసు కొర్రలు అయితే తీసుకుంటున్నాను. ఫాక్స్టైల్ మిల్లెట్స్ అంటారు కదా, సో అవైతే తీసుకొని ఒక 2-3 టైమ్స్ అనేది మనం వీటిని వాష్ చేసుకోవాలి మంచిగా. సో వాష్ చేసుకొని దాంట్లోకి 3 కప్స్ వాటర్ అయితే పడుతుంది. సో మీరు ఉప్మా చేసుకుంటే మాత్రం 2 గ్లాసెస్ వాటర్ సరిపోతుంది. దద్దోజనం కానీ సాంబార్ రైస్కి కానీ 3 గ్లాసెస్ వాటర్ అయితే పడుతుంది. ఒక గ్లాస్ కొర్రలకి 3 గ్లాసెస్ వాటర్ పడుతుంది. సో దీన్ని మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలానే కుక్ చేసుకోవాలి. సో వాటర్ అంతా ఎగిరిపోయిందాక సో మనం ఉంచుకోవాలి. దాంట్లోకి సో 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. సో కొర్రలకి ఉప్పు అనేది పడితే బాగుంటుంది. కొర్రలు కానీ రాగులు కానీ జొన్నలు కానీ ఏవి ఉడికించుకొని తినాలి అనుకున్నా కూడా వాటిలో కొంచెం ఏ టేస్ట్ ఉండదు కాబట్టి వాటికి సాల్ట్ అనేది కంపల్సరీ వేయాలి. సో వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇంత సాఫ్ట్గా అయితే ఉడకాలి మనకి. సో సేమ్ రైస్ లాగానే. సో దీన్ని అయితే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసి లిడ్ అనేది పెట్టి ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయాలి. సో ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో రైస్ అనేది స్టాప్ చేసి కొర్రలు రాగులు జొన్నలు పచ్చజొన్నలు ఇవి తినడం అయితే స్టార్ట్ చేయండి. మీ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో అలానే బోన్ కూడా మంచిది చాలా. సో ఈ మిల్లెట్స్ తినడం అనేది. సో ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఈ కొర్రలు రైస్ అనేది ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 10 మినిట్స్ చల్లగా అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 కప్స్ గడ్డ పెరుగు ఉంటుంది కదా, సో గడ్డ పెరుగు అలానే ఫ్రెష్ పెరుగు అయితే తీసుకొని 2 కప్స్ యాడ్ చేస్తున్నాను. అలానే 200 ml పాలు అయితే తీసుకుంటున్నాను. సో ఇదంతా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి మనం. సో నేను రైస్లో 1 స్పూన్ సాల్ట్ వేసాను కాబట్టి కొర్రల్లో సో దీంట్లోకి ఇంకొక 1 స్పూన్ సాల్ట్ అయితే పడుతుంది, మనకి సరిపోతుంది. 2 స్పూన్స్ టోటల్ 2 స్పూన్స్ సాల్ట్ అనేది సరిపోతుంది. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి మనకి. మొత్తం మిక్స్ చేసుకొని సో దీంట్లోకి మనం సో పొమోగ్రానైట్ ఉంటుంది కదా, దానిమ్మ గింజలు అయితే ఒక కప్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. సో ఇది కూడా కలిసేలాగా కలుపుకొని చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడడానికే. సో తినడానికి ఇంకా చాలా బాగుంటుంది. సో దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని మనం ఇంకొక చిన్న కడాయి తీసుకొని దీనికైతే పోపు చేసుకోవాలి మనం కంపల్సరీ. సో నేనైతే గీయే వాడుతున్నాను. గీయే వాడండి ఎప్పుడు కానీ. దద్దోజనంలోకి గీ వాడితేనే టేస్ట్ బాగుంటుంది. సో దాంట్లోకి 4 స్పూన్స్ గీ అయితే యాడ్ చేసి దాంట్లోకి చాప్ చేసుకున్న బాదాం అయితే యాడ్ చేసి ఫ్రై చేసుకొని వీటిని అయితే నేను పక్కన అయితే పెట్టుకున్నాను. దాంట్లోకి 1 స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేశాను. అలానే 1 స్పూన్ ఆవాలు, అలానే సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోకండి. సో స్పైస్ తక్కువ ఉంటే వేసుకోండి, స్పైస్ ఎక్కువ ఉంటే ఒక 2-3 సరిపోతుంది. సో అలానే 3 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసి ఒకసారి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి సో అల్లం అనేది కంపల్సరీ వేసుకోండి దద్దోజనంలో. సో పిల్లలు కూడా తినాలి కాబట్టి నేనైతే దీన్ని తురుముకున్నాను. సో పిల్లలు తినేది లేకపోతే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోండి మీరు. సో దీంట్లోకి కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసి ఒకసారి కలుపుకొని సో నేనైతే దాంట్లోకి ఒక 1 స్పూన్ సో శొంఠి పౌడర్ ఉంటుంది కదా, సో డ్రైడ్ జింజర్, సో అదైతే ఒక స్పూన్ యాడ్ చేశాను. అలానే కొంచెం పసుపు యాడ్ చేసి ఇదంతా ఒకసారి కలుపుకొని సో మనం ఈ మిక్స్ అనేది ఈ పోపు అనేది మనం దద్దోజనంలో కలిపేసుకోవటమే. సో గీ వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. మర్చిపోకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. సో కొన్ని రెసిపీస్ చూస్తేనే ట్రై చేయాలనిపిస్తుంది. సో అలాంటి రెసిపీస్లో ఇదొక రెసిపీ. అలానే హెల్తీ రెసిపీ కూడా. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కంపల్సరీ ఇది వెయిట్ లాస్ జర్నీలోకి యాడ్ చేసుకోండి మీ డైట్లోకి. అలానే సమ్మర్లో ఇది తినడం చాలా మంచిది, సల్వ చేస్తుంది కూడా. సో దీంట్లోకి నేను ఇంకో 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. టోటల్ 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను. సో ఇదంతా కలిపేసుకోవాలి.
సో కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మీకు కావాలంటే చల్లగా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని తినచ్చు, లేకపోతే నార్మల్గా ఇలా పోపు పెట్టేసుకోగానే తినేయచ్చు. మీకు కావాలంటే సో కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు, అలానే పీనట్స్ కూడా రోస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే పైన ఇంకా దానిమ్మ గింజలు అయితే యాడ్ చేస్తున్నాను. అలానే ఫ్రై చేసి పెట్టుకున్న బాదాం కూడా యాడ్ చేసి సర్వ్ చేసుకుంటున్నాను. యమ్మీ రెసిపీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి మర్చిపోకుండా. సో అలానే నా రెసిపీస్ మీకు ఎలా నచ్చుతున్నాయో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అలానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకే రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.